మనతో ప్రకాష్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. ప్రకాష్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే సార్. ప్రకాష్ రెడ్డి గారు, ఏంటి ఇవాళ వరుస సమావేశాలు ఢిల్లీలో సాక్షాత్తు ప్రధాని అధ్యక్షతన నిన్న ఒక సమావేశం జరిగింది. రక్షణ మంత్రి, రక్షణ సలహాదారు, అలాగే త్రివిధ దళాధిపతులు, సిడిఎస్ అంతా కలిసి కూర్చొని ఒక సమావేశం జరిగింది. చాలా అత్యున్నత స్థాయి సమావేశం. ఇవాళ క్యాబినెట్ సబ్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్, క్యాబినెట్ సబ్ కమిటీ ఆన్ సెక్యూరిటీ, ఓవరాల్ మొత్తం క్యాబినెట్ సమావేశం కూడా జరిగినటువంటి పరిస్థితి. అంటే ఆల్రెడీ దౌత్యపరంగా, కొంత వాణిజ్యపరంగా గగనతలానికి సంబంధించిన ఆంక్షలు ఇవన్నీ కూడా ఈవెన్ భారత గగనతలం నుంచి కూడా పాక్ విమానాలు వెళ్లకుండా చేస్తారని వార్తలు వస్తూ ఉన్నాయి. సముద్ర జలాల్లో కూడా మన ఆధిపత్యం కోసం ప్రయత్నం జరుగుతుంది. ఇవన్నీ జరుగుతున్నా ఇంకా ఎక్కడో ఏదో వెలితి కనపడుతుంది. సమాజంలో అయితే చాలా వేగంగా ఏదో జరగాలని కోరుకుంది. రైట్ అని నేను చెప్పట్లేదు ప్రకాష్ రెడ్డి గారు, కానీ దానికి అనుగుణంగానే జాతీయ స్థాయిలో కదలికలు వస్తూ ఉన్నాయి. ప్రధాని సమావేశాలు నిర్వహించడం, అలాగే పాక్ మంత్రి 36 గంటల లోపు మా మీద దాడులు జరిగే అవకాశం ఉంది, వాళ్ళు కూడా సిద్ధపడుతున్న వార్తలు ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ఏం చేయబోతా ఉన్నారు? ఏం చేయబోతున్నారని ముందు పెద్దలకు నమస్కారం. ఏం చేయబోతున్నారని మేము చెప్పడం అనేది, మీరు చెప్పినా నేను చెప్పినా అది కుదరదు సార్. ఎందుకంటే ఏం చేయబోతున్నారు అనేది అది టాప్ సీక్రెట్ గా ఉంటది. అది అంటే ఇంటర్నల్ గా, అంటే నేషనల్ ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించిన సూచనలు కాదు కదా సార్ మీరు చెప్పేది. అక్కడికి వస్తున్నారు. ఇప్పుడు నిన్న జరిగింది నేషనల్ క్యాబినెట్ కమిటీ అండ్ నేషనల్ సెక్యూరిటీ. అది మొదటి నుంచి ఉండే కమిటీ సార్, కొత్త కమిటీ ఉండదు అది. దాంట్లో ఫైనాన్స్ మినిస్టర్, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్, ఇది 5 కలిపినటువంటిదే. అది ఏ ప్రభుత్వం ఉన్నా అది సెక్యూరిటీ ఉంటుంది. అది నిన్న జరగాల్సినటువంటి క్యాబినెట్ కమిటీ పొలిటికల్ అఫైర్స్ నిన్న ఈవినింగ్ గా ఉంటుంది. అది ఈ రోజు పోస్ట్ పోన్ అయింది బికాస్ ఆఫ్ ఆ మీటింగ్, పాత మీటింగ్ లేట్ అవుతుంది కాబట్టి. ఎకనామిక్ అఫైర్స్ మీటింగ్ కూడా క్యాబినెట్ కమిటీ అనే ఎకనామిక్ అఫైర్స్ కూడా జరిగినట్టుంది ఈ రోజు. దాని తర్వాత క్యాబినెట్ మీటింగ్ కూడా ఆల్మోస్ట్ 2 hours ప్రొలాంగ్డ్ క్యాబినెట్ మీటింగ్ కూడా జరిగింది ఈ రోజు. నేను ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే, మనకు ఇప్పుడు ప్రజల ఆవేశాలు ఏదో చెయ్యాలనేటువంటి ఉంటది, కానీ విచక్షణ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. విచక్షణతో చేస్తున్నప్పుడు దాన్ని అన్ని కార్నర్స్ లో యుద్ధానికి, మహాభారత యుద్ధానికి తయారు కావడానికి 6 నెలలు పట్టింది సార్ టైం. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎవరి వైపు ఎవరు ఉంటారు దాంట్లో, అంటే మీరు అన్నట్టు లాజిస్టిక్ ఎవరు సపోర్ట్ చేస్తారు ప్రపంచంలో అనేటువంటి ఒక పాయింట్. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒకటి ముందు గగనతలం మీద డిస్కస్ యాడ్ చేశారు. దాని తర్వాత మన ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ టోటల్ గా బ్యాన్ చేశారు. మనం ఇక్కడ పంపించారు. ఈ రోజు ఇంకా చర్చ ఏంటంటే, మనం పంపిస్తాం కాదు, మన ద్వారా పోయేటువంటి వేరే కంట్రీ ద్వారా కూడా థర్డ్ పార్టీ నుంచి రూట్ అయ్యేటువంటి ఏమన్నా అటువంటి కూడా క్లోజ్ చేసే ప్రయత్నం కూడా ఆలోచిస్తుంది కేంద్ర ప్రభుత్వం. అంటే మనం పంపించడం కాదు, మనం పంపించిన దేశం కూడా పంపించచ్చు కదా, సహాయం చేయొచ్చు కదా. అది కూడా ఎంతవరకు ఉంటుంది అది కూడా స్టడీ చేస్తున్నారు. అట్లాగే సముద్రం మీద ఉన్నటువంటి పరిస్థితులు స్టడీ చేస్తున్నారు. వాళ్ళ అంతర్గతంగా ఏమేమి ఉంటాయో కూడా స్టడీ చేస్తారు సార్. ఎందుకంటే బలూచిస్తాన్ ఏరియాలో ఎంత నలుగుంటుంది, పిఓకేలో ఎటువంటి సమస్యలు రావచ్చు, పిఓకేలో వాళ్ళు తిరగబడ్డారు అనుకోండి, అది మనం కాకలకార్యం గతంలో ఇచ్చినప్పుడు ఇంకా మనం ఇంకా మంచి దీంట్లో ఎత్తుగడలు మనం చాలా స్పష్టంగా పోవచ్చు. కాబట్టి అన్ని ఆప్షన్స్ ముందుకు పోయి వీటిలో ఏ ఆప్షన్ వల్లైనా, ఏ ఒక్క ఒత్తిడి వల్లనైనా పాకిస్తాన్ దిగొస్తే అది అందరికీ మంచిది. యుద్ధం అనేది ఎవరం కోరుకోము, యుద్ధం కావాలని ఎవరు కోరుకోరు. కానీ ఈ అన్ని ఒత్తిడులకు తల ఒగ్గి ఇప్పుడు యుఎన్ఓ అంటే దిగిరావటం అంటే కాదు కదా. మీరు ఒక మాట అన్నారు ప్రకాష్ రెడ్డి గారు, పాకిస్తాన్ దిగిరావటం అంటే వాళ్ళ మంత్రులు వాళ్ళు ప్రకటన చేస్తుంది. నిజమని నేను చెప్పట్లే. వాళ్ళ ప్రకటన ఏంటంటే, ఈ దుశ్చర్యకి మాకు సంబంధం లేదు, మేము కూడా టెర్రరిజం బాధితులమే, మేము సిద్ధంగా ఉన్నాం ఒక తటస్థ విచారణకి, థర్డ్ పార్టీ ఎంక్వైరీ అన్నట్టుగా చెప్తున్నారు. అది దానికి నిజమా లేదు ఊరక ముసలి కన్నీరు కాలుస్తున్నారా మనకు తెలియదు. నేను అనుకోసాను సార్, ఈ రోజు యుఎన్ఓ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ ఈ రోజు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ తో కూడా మాట్లాడినాడు. పాకిస్తాన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ తో మాట్లాడినాడు. అంటే నేను అన్ని ఆప్షన్స్ వెతకడమే దీన్ని మొత్తానికి. మనకేదో పాకిస్తాన్ ను మన మనుషుల మీద యుద్ధం చేయడం కాదు కదా. పాకిస్తాన్ మన దేశం మీద ఇటువంటి దురాక్రమణలు, అంటే పరోక్ష ప్రచ్ఛన్న యుద్ధాలు చేయొద్దు అనేటువంటిది మన కోరిక. ప్రచ్ఛన్న యుద్ధం చేయకుండా, అది కూడా మతం పేరు మీద అసలే చేయొద్దు అనేది మన కోరిక. మిగతా విషయాలు పక్కన పెడదాం. అయితే వాళ్ళ దగ్గర టెర్రరిజం కు వాళ్ళు కూడా బాధితులే, కానీ టెర్రరిజం తీవ్రవాదాన్ని నియంత్రించడంలో వాళ్ళు విఫలమవుతున్నారు అనేటువంటి కూడా ఒక అంశం ఉంది కదా. అది దాని విషయంలో బయటకు రమ్మనండి. తీవ్రవాదాన్ని అరికట్టడానికి భారత సహాయం కోరారనుకోండి, అప్పుడు చాలా ఇంకా ఉందాగా ఉంటుంది కదా. చూద్దాం అది ఏం జరుగుతుంది అనేది.
సహాయం కోరి తీవ్రవాదం ఎటువంటి తీవ్రవాదమైనా సరే అవును. భారతదేశంలో తీవ్రవాదం ఉన్న మనిషి ఇటువంటి తీవ్రవాదం చంపడం అంటే తప్పు. Yeah. అది భారతదేశంలో తీవ్రవాదం ఉన్నా దాన్ని ఆపడం కోసం భారత ప్రభుత్వం నుంచి ఏ సహకారం అడుగుతున్నారు, ఏ సహాయం అడుగుతున్నారు? రైట్ సార్. న్యూట్రల్ ఇప్పుడు వెపన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఆయుధం ఎవరికి, తీవ్రవాదం ఎక్కడి నుంచి వస్తుంది, ఫండింగ్ ఎక్కడి నుంచి జరుగుతుంది, ఇవన్నీ కోణాల్లో కూడా చర్చించాలి కదా. దానికోసం పాకిస్తాన్ ప్రభుత్వం ఏ రీతిగా ముందుకు వస్తుందో దాన్ని బట్టి తదుపరి చర్యలు ఉంటాయి తప్ప మనం అనుకున్న యుద్ధం చేస్తారంటే చెయ్యరు. రైట్ సార్. జరగదు, చేయొద్దంటే ఆగరు కూడా. మళ్ళీ వస్తాను. కల్నల్ గారు మాట్లాడే ముందు డిబేట్లో